హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి గురించి మనం సెలబ్రేషన్ చేసుకునే విధానం గురించి చిన్న మాట మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఏ పండగ అయినా సరే రంజాన్ వస్తుంది, బక్రీద్ వస్తుంది, తర్వాత ఇంకా మన క్రిస్టమస్ డిసెంబర్లో ఆ రోజైనా లేకపోతే మసీద్లో అయినా కూడా ఎప్పుడైనా సినిమా పాటలు కానీ ఐటమ్ సాంగ్స్ కానీ ఏవైనా విన్నారా అండి? ఇంకా గణేషుని పెట్టింది మొదలు ఈ నవరాత్రులు ఐటమ్ సాంగ్స్, సినిమా పాటలు, డ్యాన్సులు ఇవేంటండి? ఇప్పుడు ఎవరి భక్తి శ్రద్ధలుతో చేసుకునే పండగే ఇది. కానీ ఈ సినిమా సాంగ్స్ ఏంటండి? ఐటమ్ సాంగ్స్ ఏంటండి? ఎందుకు మనకు భక్తి శ్రద్ధలు ఉండకూడదా? ఎప్పుడైనా గమనించారా? ఏ మసీద్లో అయినా గమనించారా? సినిమా పాటలు కానీ ఐటమ్ సాంగ్స్ కానీ విన్నారా? చర్చిలో విన్నారా? మరి ఎందుకండి మనం అలా పెట్టుకొని అలా డ్యాన్సులు చేయమని ఎవరు చెప్పారండి? ఇంకా మీరు వినాయకుడిని పూజ చేసి ఏం లాభము? దాంట్లో ఏం భక్తి ఉంది? ఇవన్నీ మానేసి భక్తి శ్రద్ధలతో చేస్తేనే పూజ అండి. ఎందుకు పెట్టుకోవాలి? ఏదో భక్తి గీతాలు పెట్టుకొని మీరు పాడండి, వినిపించండి, అంతేగాని సినిమా పాటలు పెట్టి ఐటమ్ సాంగ్స్ పెట్టి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, మీరు ఇబ్బంది పడకూడదు, లాస్ట్కి ఆ దేవుడు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ మాటకు మీరేమంటారండి? మీ కామెంట్స్ తెలియజేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా అండి? బాయ్.